సిద్దిపేట జిల్లా చిన్నగుండవేలిలో భూ వివాదం కారణంగా మాజీ సైనికుడు శ్రీనివాస్ రెడ్డి తన ప్రత్యర్థి పుల్లగుర్ల యొల్లారెడ్డినైతే చంపడానికి 10 లక్షలు సుపారీ ఇచ్చారు. పరమాన్సులైతే నేతృత్వంలోని గ్యాంగ్ కార్తో ఢీకొట్టి యాక్సిడెంట్ గా చూపించడానికి 3 సార్లు ప్రయత్నించగా చివరి ప్రయత్నంలో ఎల్లారెడ్డి గాయాలతో బయటపడ్డారు. తిరిగి ప్లాన్ చేస్తున్న క్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో భాగంగా పోలీసులు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కారు 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా సింగన్గావ్ రహదారిపై నాగుపాము ముంగీస మధ్య జరిగిన అరగంట పోరు స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒకదానితో మరొకటి హోరాహోరీగా కోట్లాడుకున్న ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. చివరకు నాగుపామును వెంబడించేది చంపిన ముంగీసకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్నాడు జిల్లాలోని మాచల నియోజకవర్గంలోని గల కారంపూడిలో 11వ శతాబ్దంలో దాయిదాల మధ్య జరిగిన రససిక్తమైన పల్నాటి యుద్ధాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా కార్తీక అమావాస్య నుండి 5 రోజుల పాటు పల్నాటి వీరారాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మనాయుడు నాగమ్మల మధ్య జరిగిన ఈ యుద్ధ ఘట్టాలను పోతురాజుకైతే పడిగం, కోడిపోరు, మందపోరు వంటి కార్యక్రమాల ద్వారా ఈ ఉత్సవాల్లో ప్రతిఫలిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నిలయమైతే నూతన శోభనైతే సంతరించుకుంది. ముఖ్యంగా 4 సింహాలు కదులుతుండగా వాటి మధ్య సింహాసనంపై ఏర్పాటు చేసిన సత్యసాయి విద్యుత్ దీపాల చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అద్భుతమైన అలంకరణను తమ సెల్ ఫోన్ లో బంధించేందుకైతే భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే 23/2025 అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నపూర్ణారెడ్డిపల్లి చంద్రగొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. అన్నపురెడ్డిపల్లి రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో ఆయన కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, 10 లక్షల ఇన్సూరెన్స్, బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబెల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే అండర్ 14 బాలికల 69వ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ ఛాంపియన్షిప్ అయితే పోటీలకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రన్ అయితే ప్రారంభించారు. ఏపీని ఫిట్నెస్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్తూ మచిలీపట్నాన్ని జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు త్వరలో వరల్డ్ కప్ పోటీలకు కూడా వేదికగా మారుస్తున్నామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ రెండవసారి అయితే నియమితులయ్యారు. ఆయన తలపై అయితే నమ్మకంతో మళ్లీ అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి సీతక్క కూడా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయన వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ముంబై జాతీయ రహదారిపై 6 యువకులు వీరంగం సృష్టించారు. కారును జాతీయ రహదారిపై నిలిపివేసిన ఆ యువకులు ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు హారన్ కొట్టడంతో రెచ్చిపోయి డ్రైవర్ పై దాడికి పాల్పడి పారిపోయారు. కారులో బీర్ బాటిల్ లభ్యం కావడంతో యువకులు మద్యం సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కారును స్వాధీనం చేసుకుని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని మాధవ హాస్పిటల్ వద్ద మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. చింతలచెరు గ్రామానికి చెందిన యాదగిరి శ్రీలక్ష్మి కడుపు నొప్పితో ఆసుపత్రికి రాగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే రాత్రి ఇంటికి వెళ్లి ఆసుపత్రికి అయితే ముఖ్యంగా మందులు తీసుకోగానే కడుపు నొప్పి తీవ్రమైన తిరిగి అయితే ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందింది. డాక్టర్ల వైద్యం వికటించే వల్లే శ్రీలక్ష్మి చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులైతే ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నిన్న రాత్రి వర్గపోరు మరోసారి పేట్రేగి కొట్లాట తారస్థాయికైతే చేరింది. సుమారు 30 మందికి పైగా ఉన్న వైసీపీకి చెందిన వ్యక్తులు, టీడీపీ నాయకుడు, అతని అనుచరులు కలిసి టీడీపీ పార్టీకి చెందిన గడ్డం హుస్సేన్, అతని కుటుంబ సభ్యులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా 4 తీవ్రంగా గాయపడగా వారిని మెరుగైన చికిత్స కోసం అయితే విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.